ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కడా లేక ముగ్గురా తెలుసుకుందాం. దేవుడు ఒక్కడే అని రూఢిపరుస్తూ మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే 3 వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నాడని కూడా ధృవపరుస్తుంది. త్రిత్వంలోని ఒక్కొక్క వ్యక్తి పూర్తిగా దేవుడై ఉన్నాడు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. ఒక్కొక్కరు ఇతరులకు భిన్నంగా ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడునూ కుమారుని ఎరుగడు, కుమారుడెవనికి ఆయనను బయలుపరచి నిర్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. త్రిత్వంలోని 3 వ్యక్తులు మధ్యనున్న ఈ పరిపూర్ణ ఐక్యత ఒక ప్రధానమైన సిద్ధాంతం. దీని నుంచి వెళ్ళిపోవడం అంటే సనాతన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టడమే.